నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ప్రభంజనం మొదటి స్థానం సాధించిన విద్యార్థులను అభినందించిన డీన్ మోహన్ రావు. ద్విచక్ర వాహనం నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలి. బాపట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు. ఈ నెల 16వ తేదీ నుండి నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమం ఖచ్చితంగా అమలు జరుగుతుంది. ఎస్ఐ మర్రి వెంకట శివకుమార్. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బట్టిప్రోలు మండల కేంద్రం నందు 61 లక్షలతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ను మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రతినిధి పాల్గొన్న దాస్తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గం స్పెషల్ ఆఫీసర్ జిల్లా పంచాయతీ అధికారి ఎల్ ప్రభాకర్ రావు, రేపల్లె రెవెన్యూ డివిజన్ అధికారిని బి శ్రీదేవి, తహసీల్దార్ ఎంపీడీఓ, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల నియోజకవర్గ పరిధిలోని బాపట్ల మండలం నాగరాజు కాల్వపై అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నూతన వంతెన నిర్మాణ పనుల్ని స్థానిక శాసనసభ్యులు వేగశ్రీ నరేంద్రవర్మరాజు పరిశీలించారు. 14 కోట్ల రూపాయల భారీ అంచనా వ్యయంతో ముత్తయ్యపాలెం నుండి కప్పలవారిపాలెం గ్రామాలను కలుపుతూ ఈ వంతెన పనులు చేపట్టారు. నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించి అధికారులకు, కాంట్రాక్టర్లకు ఈ సందర్భంగా పలు సూచన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ప్రాంత ప్రజల దశాబ్ద కాలం నాటి రవాణా కష్టాలు తీరుతాయని, ముత్తయ్యపాలెం కప్పలవారిపాలెం మధ్య ప్రయాణ దూరం తగ్గడమే కాకుండా ఆర్థిక కార్యకలాపాలు కూడా మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పనుల్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కావూరి శ్రీనివాసరెడ్డి, బాపట్ల మండల పార్టీ అధ్యక్షుడు ముక్కమల్ల సాంబశివరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కానీ గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు 7 సార్లు కాంట్రాక్టర్లు రాలా. 7 సార్లు, 8వసారి, మోస్ట్లీ 7వసారి కానీ 8వసారి కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో వీళ్ళని జీకేసీ వాళ్ళు ఎన్సీసీలో ఒక డైరెక్టర్ చేత రికమెండేషన్ చేయించుకుని మీరు వెయ్యండి, మీకు అన్ని విషయాల్లో నేను తోడుగా ఉంటాను. పాత ఎస్ఆర్ రేట్లు మిగలవు, మేము వేయలేమన్నారు. మట్టి కాంపోనెంట్ కూడా లేదండి, ఏం మిగలవు అంటే, కాదు మీరు ఎవరికి లంచాలు ఇవ్వక్కర్లా, ఏ రాజకీయ నాయకులకి డబ్బులు ఇవ్వక్కర్లా, ప్లస్ మీరు 7వసారి వేస్తున్నారు కాబట్టి 5%, 4.5% సింగిల్ టెండర్గా యాక్సెస్ చేసుకోండి అని మనం చెప్పాం. వాళ్ళు అలాగే వేసుకుని పాపం కాంట్రాక్ట్ వచ్చింది. మట్టి గురించి అడిగితే మనకి ఎంత పడుతుందో ఆ రేటుకి తోలే వాళ్ళు ఎవరన్నా చూసి, ఇక్కడ దగ్గరలో రైతులు ఎవరన్నా చూసుకుని ఈ మట్టి మీకు అందిస్తాము. అక్కడ తుంగభద్రలో కూడా నల్ల మట్టి ఒక దెబ్బ కొని ఎంత 2-3 లక్షలతోనే అక్కడ పూర్తయింది. వాళ్ళకి ఇక్కడ నా శాండ్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి వ్యవస్థ బాగుంది. మీరు కాంట్రాక్టర్లకి సపోర్ట్గా ఉండండి అన్ని విషయాల్లో. ఇక్కడ బీసీలు, ఎస్సీలు, తుమ్మలపల్లి కానీ, పేర్లి కానీ, కప్పలవారిపాలెం కానీ, వీళ్ళందరూ కర్లపాలెం వెళ్ళి తిరిగి బాపట్ల రావాలి. ఈ బ్రిడ్జి అనేది ఆ పక్కన్న వాళ్ళందరికీ, ఈ ముత్తాయిపాలెం గ్రామంతో సంబంధాలు ఉన్న వాళ్ళందరికీ కూడా చిరకాల వాంచేది. ఇది ప్రజాప్రతినిధిగా దీన్ని పూర్తి చేయించాల్సిన బాధ్యత నా మీద ఉంది, తద్వారా డిపార్ట్మెంట్ మీద ఉంది. కాంట్రాక్టర్ వ్యవస్థకి ఇటు ప్రజాప్రతినిధులుగా మేము, అధికారులుగా మీరు వాళ్ళకి అన్ని విషయాల్లో చేయూతను అందించి నిలబడాలి. నేను ఈరోజు నుంచి వారానికి 4 సార్లు దీన్ని పర్యవేక్షణ చేస్తా. నేనే దగ్గరుండి వీళ్ళకి అన్ని విషయాల్లో సపోర్ట్గా ఉంటా. బ్రిడ్జ్ అవజేసేంత వరకు అలాగే ప్రవీణ్, మిమ్మల్ని ఎవరన్నా వచ్చి ఆదిరించినా బెదిరించినా మీరు వెంటనే ఫోన్ చేయండి.
మీకు 2-3 నెంబర్లు ఇస్తాం, వెంటనే వాళ్ళు వస్తారు. అలాగే ఎప్పటికప్పుడు బిల్స్ కాడి నుంచి గవర్నమెంట్ నుంచి మీకు ఫండ్స్ తెప్పించడం కూడా నేను నా సాయి శక్తిలో మీకు కృషి చేస్తాను. యాజ్ ఏ ప్రాజెక్ట్ మేనేజర్గా మీరు ఎవరికి భయపడాల్సిన పని లేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇది ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత తొందరగా ఈ ప్రాంతంలో ఉన్న ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు పక్కనే పేర్లి ఎస్సీ సామాజిక వర్గం సంబంధించిన ఉన్నారు, దాని పక్కనే తుమ్మలపల్లి బీసీ సామాజిక వర్గం మొత్తం, వీళ్ళందరికీ కూడా ఇటు గొలపాలు ఇవన్నిటికీ కూడా బాపట్ల సూర్యలంక రోడ్డు అనుసంధానమైన ప్రాజెక్ట్ ఇది. ఇక్కడ బ్రిడ్జి కావాలని 30 సంవత్సరాల నుంచి పోరాట ఫలితం ఇది. గత ప్రభుత్వంలో డబ్బులు వచ్చినా ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా కాంట్రాక్టులు రాకపోతే ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో పాత రేట్లతో మీరు వచ్చి చేస్తూ ఉంటే అధికారులు తోడుంటారు, నేను తోడుంటా, ఎవరిని భయపడాల్సిన అవసరం లేదని చెప్పడానికి 10 మందిలో ఈ విషయం తెలియజేస్తున్నా. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని బాపట్ల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు అన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హెల్మెట్ లేకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, ప్రాణాలు కాపాడుకోవడం మన బాధ్యత అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు పట్టణంలోని గడియార స్తంభం, అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రత్యేకంగా హెల్మెట్ ధరించడంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. హెల్మెట్ వాడడం వల్ల మనల్ని నమ్ముకున్న వారు ఆనందంగా ఉంటారన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించి తమ ప్రాణాలను రక్షించుకోవాలని కోరారు. ఈ నెల 1వ తేదీ నుండి కూడా 14వ తేదీ వరకు విరివిగా వివిధ ప్రాంతాల్లో శిరోరక్ష ప్రాణరక్ష అనే క్యాప్షన్ మీద వితౌట్ హెల్మెట్ బైక్ మీద జర్నీ చేయకూడదని చెప్పేసి ఒక అవేర్నెస్ క్యాంపు విరివిగా చేయడం జరిగింది. ఇది మా యొక్క గౌరవ ఎస్పీ గారైన బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు దీన్ని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఈ రోజు నుంచి అనగా 15వ తేదీ నుండి కూడా ఎవరైతే బైక్ రైడ్ చేస్తుంటారో ఆ మోటార్ సైకిల్ మీద వెళ్ళేటువంటి వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. పిలియన్ రైడర్ వెనక కూర్చున్నటువంటి వ్యక్తి కూడా ఖచ్చితంగా హెల్మెట్ని ధరించాలి. ఏదైనా అనుకోని రోడ్ యాక్సిడెంట్ కనుక జరిగినట్లయితే మన ప్రాణాలని కాపాడేది హెల్మెట్ మాత్రమే. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ని ధరించండి, మీ ప్రాణాలను రక్షించుకోండి. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ కుటుంబ సభ్యులు ఉన్నారని గుర్తు చేసుకోవాల్సిందిగా చెప్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కలెక్టరేట్ ఎంట్రన్స్లో పోలీసు కలెక్టరేట్ వెళ్ళేటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా కౌన్సిలింగ్ రోజు ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా క్లాక్ టవర్ సెంటర్, అంబేద్కర్ స్టాచ్యూ సెంటర్ దగ్గర కూడా ఈ రోజు నుంచి ఎన్ఫోర్స్మెంటు హెల్మెట్స్ మీద ప్రత్యేకంగా చేయడం జరుగుతూ ఉంది. దయచేసి ప్రజలు గమనించండి, ఇది మన కోసం మీ అందరి కోసం ఏర్పాటు చేయబడినటువంటి శిరోరక్ష ప్రాణరక్ష హెల్మెట్స్ దయచేసి యూజ్ చేయండి. మన ప్రాణాలను కాపాడుకుందాం. బాపట్ల మండల పరిధిలోని దరివాడ కొత్తపాలెంలో గల మహర్షి ఆశ్రమ గోశాలను మున్సిపల్ కమిషనర్ రఘురామరెడ్డి పరిశీలించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకుల సేవల్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశ్రమంలో ప్రశాంత వాతావరణం ఉందని, ప్రతి ఒక్కరు అరగంట పాటు సందర్శించాలని సూచించారు. అన్ని రకాల మొక్కలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు నారాయణ భట్టు, మహర్షి ఆశ్రమ గోశాల నిర్వాహకులు బాబు నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. బాపట్ల మహర్షి ఆశ్రమ గోశాలకి మా గురుసూర్యులు మానవులు పెద్దలు బాపట్ల మున్సిపల్ కమిషనర్ గారు మనకి ఇక్కడికి ఇచ్చేసి మహర్షి ఆశ్రమం ఎలా అభివృద్ధి చేస్తున్నారు, కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు తెలుసుకోవడం జరిగింది. ప్రత్యక్షంగా వారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆశ్రమం యొక్క నియమావళిని తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చక్కగా చేస్తున్నారని మమ్మల్ని అభినందిస్తాం. నిజంగా సంతోషదాయకం, ఆనందదాయకం. వారు కూడా మన మహర్షి ఆశ్రమం గురించి కొన్ని మాటలు తెలియజేస్తే మాకు కూడా సంతోషదాయకంగా ఉంటుందని భావిస్తుంది. ఈ ఆశ్రమం గురించి నారాయణ మూర్తి గారు నిన్న జరిగింది. ఈరోజు మన డీ గారితో పాటు ఈ ఆశ్రమాన్ని సందర్శించడం జరిగింది. ఈ ఆశ్రమంలో మనకు అనేక గోశాల, అదేవిధంగా రకరకమైన పక్షులు, అదేవిధంగా మనకు దైవ సంకల్పానికి సంబంధించిన ఆల్ దేవతలతో మనం పూజ చేసుకోవడానికి ఈ 1 ఎకర్లో వీళ్ళు అన్ని రకాలైన వృక్షాలు పెంచడం, అదేవిధంగా
ఇంత నీట్గా పట్టణానికి ఇంత దగ్గరగా ఎంతో ఆహ్లాదకరంగా తయారు చేసి దీన్ని స్వచ్ఛందంగా వీళ్ళు మెయింటైన్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనకు ఎంతో రోజు స్ట్రెస్లో ఉన్నప్పటికీ ఇటువంటి ఆశ్రమంలో మనం ఒక హాఫ్ అన్ అవర్ మనము టైం స్పెండ్ చేయడం మన ఆరోగ్యానికి చాలా ఆహ్లాదకరంగాను ఆనందకరంగా ఉంటుంది. కాబట్టి ఈ ఆశ్రమాన్ని ఇంత శ్రద్ధతో భక్తి శ్రద్ధలతో బాగా అభివృద్ధి చేస్తున్నారు. కమిట్మెంట్కు మార్పేరైన మన రెడ్ క్రాస్ సొసైటీ నారాయణమూర్తి గారు వాళ్ళ తమ్ముని ఈ కమిట్మెంట్ చూస్తే చాలా ఆనందకరంగా అనిపించింది. కాబట్టి వీళ్ళు ఇంకా బాగా ఈ ఆశ్రమాన్ని డెవలప్ చేస్తారని, వీళ్ళకు ఏదైనా మన మున్సిపాలిటీ తరఫున లేకపోతే మా తరఫున కానీ ఏదైనా స్థాయిగా ఉంటే ఆల్వేస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఎందుకంటే కష్టపడి పనిచేసే వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది మన మానవత సంకల్పం. అదేవిధంగా ఈ క్వశ్చన్ చేసిన తర్వాత ఈ 1 acre ల్యాండ్లో ఈ విధంగా వీళ్ళు ఇండివిజువల్గా డెవలప్మెంట్ చాలా ఆనందంగా కలిసి మళ్ళా 1 వీక్లో దగ్గరికి వచ్చేసి ఈ ఆశ్రమానికి నా వంతు సాయం చేస్తాను. ఈ నెల 16వ తేదీ నుండి నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమం ఖచ్చితంగా అమలు జరుగుతుందని ఎస్ఐ మర్రి వెంకట శివకుమార్ తెలిపారు. పిట్లవానిపాలెం మండలం చెంతలు శివారు రెడ్డిపాలెం టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వాహనదారులకు పలు రకాల సూచన చేశారు. ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేని పక్షంలో ఈ నెల 16వ తేదీ నుండి నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమం అమలు జరుగుతుందని తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని తెలిపారు. హెల్మెట్ ధరించడం వల్ల ఎలాంటి ప్రమాదం లేకుండా గమ్యస్థానానికి చేరుకోవచ్చని సూచించారు. వాహనదారులందరూ సురక్షితంగా ప్రయాణం చేయాలనేది మా ఉద్దేశమని పేర్కొన్నారు. ఆయన వెంట చందోలు పోలీసు సిబ్బంది ఉన్నారు. ఆదేశాల మేరకు హెల్మెట్ డ్రైవ్ కూడా ప్రతి ఒక్కరూ బాపట్ల జిల్లా పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయము సాయంత్రము స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది హెల్మెట్ డ్రైవ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఎక్కడో దగ్గర ఇటువైపు వెళ్ళిపోవచ్చు అని అనుకుంటారేమో, అట్లా అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలి. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా ఇదంతా కూడా చేస్తారు. ఎక్కువగా ప్రమాదాలు రోడ్డు హెల్మెట్ యాక్సిడెంట్ అనుకున్న ప్రమాదం జరిగినప్పుడు హెల్మెట్ లేనందువల్లే ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ గమనించి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలి. హెల్మెట్ ధరించండి, మీ కుటుంబాన్ని సురక్షితంగా కాపాడుకోండి. ద్విచక్ర వాహనదారులకు జరిగే ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడే రక్షణ కవచం హెల్మెట్ అని బాపట్ల రూరల్ సీఐ హరికృష్ణ అన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు కర్లపాలెం మండలంలో శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని బాపట్ల రూరల్ సీఐ హరికృష్ణ, ఎస్ఐ రవీంద్ర ఆధ్వర్యంలో కర్లపాలెం ఐలాండ్ సెంటర్ వద్ద ఈ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యతను వివరించారు. రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలు ప్రాణాంతకరంగా మారే అవకాశాలు ఉన్నాయని, హెల్మెట్ ధరించడం ద్వారా ఆ ప్రమాదాలు గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా డ్రామా రూపంలో సందేశాన్ని అందించడం ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఈ వినూత్న కార్యక్రమం స్థానికులను ఆకట్టుకుంది. సీఐ హరికృష్ణ మాట్లాడారు. హెల్మెట్ అనేది కేవలం జరిమానా తప్పించుకోవడానికి కాదు, మన ప్రాణాన్ని కాపాడుకోవడానికని రక్షణ కవచం వంటిదని తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఎస్ఐ రవీంద్ర కూడా ట్రాఫిక్ నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యతని సూచించారు. అవగాహన కార్యక్రమం అనంతరం హెల్మెట్ ధరించి పోలీసులు, యువత కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కర్లపాలెం ఐలాండ్ సెంటర్ నుండి ప్రారంభమై ముఖ్య వీధుల గుండా సాగింది. ర్యాలీ ద్వారా హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి అనే సందేశాన్ని ప్రజల్లో విస్తృతంగా చాటారు. ఏమి చేయమనంటే మన బాపట్ల ఎస్పీ గారు శ్రీ ఉమామహేశ్వరరావు సకల పాప శిక్షణ దక్షిణ సకల జీవం ప్రాణకోని గురుందారుండా ఆ యొక్క యోగాశములకు కూడా ఇది చూస్తున్నది. ముఖ్యంగా ఇతని ప్రాణాన్ని మన బాపట్ల ఎస్పీగా అనేటువంటి ఉమామహేశ్వరరావు గారు మన మానవుడు శిరములకు హెల్మెట్ ధరించి తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. మరి ఆ మానవుడు పోలీసు వారి నియమాలను లెక్క చేయగా శిరముల హెల్మెట్ లేక పెట్రోల్ బస్తీలను చూస్తూ హేళన చేస్తూ అతివేగంగా వచ్చి అతని ప్రాణమును పోగొట్టుకున్నాడు. మానవులారా, ఇక ఇలా మీరందరూ కూడా
పోలీసు వారి యొక్క నియమ నిబంధనలు పాటించి మీ యొక్క ప్రాణాలు రక్షించుకుని సుఖముగా మీకోసం మిగిలి చూస్తున్న మీ కుటుంబాలకు క్షేమంగా తీరండి. సర్వే జన సుఖినో భవంతు. శిరోరక్ష ప్రాణరక్ష బాపట్ల జిల్లా ఎస్పీ గారైన ఉమామహేశ్వరరావు గారి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం గత కొన్ని రోజుల నుంచి విపరీతంగా పబ్లిక్లో తీసుకెళ్ళేసి పబ్లిక్లో అవేర్నెస్ కల్పించేసేసి వాళ్ళ ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ మేము చేయడం జరుగుతూ ఉంటాం. ఇది కూడా కొద్దిగా ప్రాక్టికల్గా చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు మీకు ఒక చిన్న ఇన్సిడెంట్లు జరిగితే ఎలా ఉంటుందనే దానికి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మీరే చూశారు, హెల్మెట్ లేకుండా వచ్చే వ్యక్తి కింద పడితే ఏమైంది, ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఎవరు కూడా ప్రాణాలు ఈజీగా తీసుకొని వెళ్ళిపోయినట్టు చెప్పారు. నెక్స్ట్ ఇంకో వ్యక్తి హెల్మెట్ పెట్టుకొని వస్తే కింద పడ్డా కూడా చిన్న చిన్న గాయాలు జరిగి అతని ప్రాణాలు నిలబడటం జరిగింది. అంటే ఎవరు కూడా ప్రాణాలు తీసుకోలేకపోయారు. చిన్న కథలాగా చేసి అవేర్నెస్ కల్పించడం జరిగింది. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, మీరు తల్లిదండ్రులు కానీ లేదా చదువుకున్న విద్యార్థులు కానీ యువకులు కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మీకోసం ఇంటి దగ్గర ఒక కుటుంబం చూస్తూ ఉంటారు. పిల్లలు బయటకు వెళ్ళి వస్తారు, నాన్న బయటకు వెళ్ళాడు, తల్లి బయటకు వెళ్ళాడు చూస్తూ ఉంటారు. మీరు హెల్మెట్ పెట్టుకోవడం పెద్ద భారం కాదు. 2 లక్షలు పెట్టేసి 3 లక్షలు పెట్టేసి 1 లక్షలు పెట్టేసి మోటార్ సైకిల్ పొందుతున్నారు. దానికి ఒక హెల్మెట్ 1000 రూపాయలు అయితే అయ్యేసేది హెల్మెట్ వస్తుంది. ఆ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల మీకు ప్రాణాలు కాపాడతారు. ఎట్లా కాపాడతారు సార్, దెబ్బలు దొరుకుతుంది కదా అంటారు. మీరు ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదైతే వైద్య పార్టీ తలకు సంబంధించిన భాగం మీకు దెబ్బ తగలకపోతే కాలు చేతులు కానీ దెబ్బ తగిలితే మీరే కట్టుకుంటాయి. హాస్పిటల్ వెళ్ళకుండా ఆపరేషన్ చేస్తారు, కాపాడతారు. తలకాయలు దెబ్బ తగిలితే ప్రాణం పోదు. సో మనం హెల్మెట్ పెట్టుకోవడం వల్ల కాలు చేతులు చేసిన దెబ్బ తగిలినా కూడా మనం కొన్ని రోజులు రికవరీ అవ్వడం. అదే తలకాయని హెడ్కాని జరిగితే మనం ఏం చేయడం, ప్రాణాలు కోల్పోతాం. ఎంతో మంది పాపం అనాథైపోతూ ఉన్నారు పిల్లలు. తల్లిదండ్రులు ఇట్లా బైకుల మీద వచ్చేసి కానీ ఎవరు పెళ్ళైన కానీ బైకుల మీద వచ్చి కానీ లేదా పెళ్లి కానీ వచ్చినా కూడా తల్లిదండ్రులు కూడా వెళ్ళిపోతున్నారు. ఎంతో బాధపడుతున్నప్పుడు కుమార్తె మనకి కరెక్ట్గా మనల్ని అభివృద్ధిలోకి వస్తున్నారనే టైంలో వచ్చేసేసి సరిపోవడం వల్ల ఎంతో బాధపడుతున్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎందువల్ల అంత ముఖ్యమైనది. భారతదేశంలో ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది రోడ్ యాక్సిడెంట్లో చనిపోతూ ఉంటారు. ఎవరు తప్పడం వల్ల మనందరూ మనమే చెప్తున్నారు. కారణం ఏంటంటే సరైన ప్రికాషనరీ చర్యలు తీసుకోకూడదు. మొత్తం ప్రతి ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చేసేసి ఆయన జాగ్రత్త తీసుకోండి చెప్తానే ఉంటారు. కానీ మనం ఏముంది, మనకేమైతే మన డ్రైవింగ్ బాగుంటారు. కానీ మీ డ్రైవింగ్ బాగొచ్చు, పక్కన ఎదురుగా పొందాట రావచ్చు, పుట్టాట రావచ్చు, లేదా ఇంటి నుంచి వచ్చేవాడు వాడు వచ్చేసి అమ్ముకుంటవచ్చు. ఎలాగైనా రోడ్డు మీద అంటే ఈ రోడ్లన్నీ కూడా రాజులో ఉంది, సిమెంట్ రోడ్లు, నార్ రోడ్లు ఉంది, నగరంలో కూర్చోబెట్టినట్టు ఎంతో ప్రాణాలు పోతారు. చూడండి ఎలాంటి పరిస్థితులు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా బాపట్ల జిల్లా ఎస్పీ గారి ఉమామహేశ్వరరావు గారి ఆదేశాన్ని ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 90% పైగా ఉత్తీర్ణత సాధించారని కళాశాల ప్రిన్సిపల్ ఎస్ఎస్ఎన్వి ప్రసాద్ అన్నారు. కళాశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన సభ నిర్వహించారు. అత్యుత్తమమైన ఫలితాల సాధనకు కృషి చేసిన అధ్యాపకులకు, విద్యార్థులకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు. ఎంపీసీలో మొదటి సంవత్సరంలో 470 మార్కులకు గాను 464 మార్కులు సాధించి 5 విద్యార్థులు సాధించారని తెలిపారు. అదేవిధంగా బైపీసీ మొదటి సంవత్సరంలో 455 మార్కులకు గాను మండే హోగ్లీ 450, రెడ్డి దీక్షిత్ సాయి 449, రావులపాటి చంద్రిక 448, షేక్ ముస్కాన్ 448 మార్కులు సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జోన్ సీఈఓ ఉమామహేశ్వరరావు, డీన్ శర్మ, జోన్ ప్రిన్సిపల్ ప్రవీణ్, అధ్యాపకులు తదితరులు పాల్గొని అభినందన తెలిపారు. జూనియర్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో బాపట్ల ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ సాయిదత్త క్యాంపస్లో చక్కటి రిజల్ట్ని మేము సాధించడం జరిగింది. ఫస్ట్ ఇయర్ మనకి బాపట్లలో స్థాపించిన మొదటి సంవత్సరంలోనే మంచి ఫలితాలని మా విద్యార్థులు సాధించారు. ముఖ్యంగా బైపీసీ విభాగంలో 455 మార్కులకు గాను 450 మార్కులతోటి హోగ్లా అనేటటువంటి పాప టౌన్ ఫస్ట్ సాధించింది.
అలాగే 449 మార్కులతోటి రెడ్డి దీక్షిత సాయి అనే పాప సెకండ్ ప్లేస్ని, వేదచంద్రిక ముస్కాన్ అనే పిల్లలు 448 మార్కులతోటి 3వ స్థానాన్ని సాధించడం జరిగింది. వీరితో పాటు ఎంపీసీ విభాగంలో కూడా 470 గాను 464 మార్కులు మా విద్యార్థులు సాధించారు. అలా 5 మంది సాధించారు. 460 మార్కుల పైన 23 మంది స్టూడెంట్స్ని ఉన్నారు. అలాగే 450 పైన దాదాపుగా 60 మంది విద్యార్థులు ఉండడం అనేది చాలా గొప్ప విషయంగా మేము తెలియపరుస్తున్నాము. దీంతో పాటు ఓవరాల్ పాస్ పర్సంటేజ్ కూడాను బాపట్లలో చాలా అమోఘమైనటువంటి రిజల్ట్ మేము సాధించాము. 90.5% తోటి చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని మా విద్యార్థులు సాధించారు. దీనికి గాను మమ్మల్ని నమ్మి ఇక్కడ వాళ్ళ పిల్లల్ని చేర్చినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ విధమైనటువంటి రిజల్ట్ని సాధించడంలో సహకరించినటువంటి విద్యార్థులకి, మా అధ్యాపక సిబ్బందికి, తర్వాత గుంటూరు మా జోన్ మొత్తం CEO గారైనటువంటి ఉమామహేశ్వరరావు గారు కానివ్వండి, టీఎం శర్మ గారు కానివ్వండి, జోనల్ ప్రిన్సిపాల్ ప్రవీణ్ గారు కానివ్వండి, వీరు నిరంతరం కాలేజీకి వస్తూ మాకు మార్గదర్శకత్వం చేస్తూ వారి గైడెన్స్లో ఈ రిజల్ట్ మేము సాధించడం జరిగింది. దాంతోపాటుగా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్లో ఉన్నటువంటి మా AGM గారు MV కృష్ణారావు గారు కానీ, నాగరాజు గారు AO గారు కానీ, వైస్ ప్రిన్సిపాల్ డి వెంకటేశ్వరరావు గారు కానీ, వీరందరి యొక్క సమిష్టి కృషితోటి ఈ ఫలితాలను సాధించడం జరిగింది. ఇంకా ముందు కూడాను మంచి ఫలితాలను సాధించి బాపట్లలో విద్యార్థులకి ఆబ్జెక్టివ్ కోచింగ్లో కూడా JEE మెయిన్స్ MSET నందు కూడా మంచి ఫలితాలను సాధించే దిశగా మేము కృషి చేస్తున్నాము. దానికి అందరూ కూడా సహకరిస్తున్నారు. ఆ విధంగా రిజల్ట్ని సాధిస్తాం. కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం సమీపం జాతీయ రహదారిపై కర్లపాలెం వైపు నుండి బాపట్ల వెళ్తున్న స్కూటీని వెనుక నుండి వస్తున్న ద్విచక్ర వాహనం ప్రమాదవశాత్తు ఢీకొంది. ఈ ప్రమాదంలో 2 గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు అంబులెన్స్కి ఫోన్ చేయడంతో గాయపడ్డ వారిని స్థానిక బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అతను నీ వెనక అవసరమైతే బాబాయ్ అని చెప్తారు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి ఏం పర్లేదు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 195% పైగా ఉత్తీర్ణత సాధించారని కళాశాల డీన్ పి మోహన్ రావు అన్నారు. బాపట్ల పట్టణంలోని సూర్యలంక రోడ్డులో గల శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కుల గాను 466 మార్కులు మనీష్, నందు, శ్రీవాస్, నాగవెంకట, ధీరేష్, జాహ్నవిలు సాధించి బాపట్ల పట్టణంలో మొదటి స్థానం సాధించారని ఈ సందర్భంగా ఆయన పేర్కొని అభినందించారు. అదేవిధంగా బైపీసీలో 455 మార్కులకు గాను 449 మార్కులు సాధించామని అన్నారు. అదేవిధంగా ఎంపీసీ సీనియర్ విభాగంలో 1000 మార్కులకు 989 మార్కులు ముళ్లపూడి రత్నశ్రీ సాధించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బాయ్స్ క్యాంపస్ ప్రిన్సిపల్ వేణుగోపాలరావు, ఈ దుర్గాప్రసాద్, వై చంద్రశేఖర్, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ముందుగా ఫస్ట్ ఈ యొక్క కరికులం శ్రీ చైతన్య స్కూల్ కానీ కాలేజీ కానీ కరికులం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో మనం ఈ కరికులం అనేది ఆల్ ఇండియా మొత్తం ఒకటే ట్రాక్ ఫాలో అవుతూ ఉంటాం. సో ఆ ట్రాక్ ప్రకారం మనం ఇక్కడ ఫాలో చేస్తూ ఉంటుంటాం. సో మమ్మల్ని మేనేజ్మెంట్ ట్రాక్ షీట్ అబ్జర్వ్ చేస్తూ ఫాలో అవుతూ ఉంటారు. మేము ఆ ట్రాక్ షీట్ను ఫాలో అవుతూ మేము విద్యార్థులకి గైడ్ చేస్తూ ఉంటాం. సో ముందుగా ఈ ట్రాక్ షీట్ ఫాలో అవడానికి మా యొక్క ఉపాధ్యాయులు అన్ని వేళలా ముందుగా ఉంటారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్కి సిలబస్ మారింది. సో లాస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ వేరు, ఈ ఇయర్ జూనియర్ టెక్స్ట్ బుక్స్ వేరు. అయినా కూడా మా యొక్క ఉపాధ్యాయులకి అప్పటికప్పుడే గైడ్లైన్స్ ఇస్తూ మేనేజ్మెంట్ ఆ గైడ్లైన్స్ ప్రకారం టీచ్ చేస్తూ ఆ టీచింగ్ ప్రకారం మా స్టాఫ్ విద్యార్థులకి మోటివేషన్ చేస్తూ ఫాలో అవుతూ ఉంటారు. సో ఈ సక్సెస్ అవడానికి మెయిన్గా మా ఉపాధ్యాయులు, ఎందుకంటే మేము గైడ్ చేస్తుంటాం. వాళ్ళ టీచర్స్ వెళ్ళి స్టూడెంట్స్ దగ్గర మోటివేషన్ చేసి క్లాస్ చెప్పి వాళ్ళ క్వశ్చన్స్ రాపిచ్చి మళ్ళీ చదివించి మళ్ళీ ఎర్రర్స్ వస్తే మళ్ళీ కరెక్షన్ చేసి చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు. సో ఈ హార్డ్ వర్క్కి సక్సెస్ అంటే మన రిజల్ట్ నిదర్శనం.
దేశవ్యాప్తంగా జనగణన సర్వే మొదలైన నేపథ్యంలో మన రాష్ట్రంలో మే 1 నుండి చేపట్టే జనగణనలో భాగంగా మొదటి గృహాల గణన జరుగుతుందని కర్లపాలెం ఏఎస్ఓ సౌమ్యశ్రీ అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో 3 రోజుల పాటు జరిగే శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి రెవెన్యూ అధికారి ఆనందరావు అధ్యక్షత వహించగా ఏఎస్ఓ సమక్షంలో ఈ శిక్షణ తరగతులు ప్రారంభించారు. ఈ శిక్షణ తరగతులు ఆర్పీలుగా ఎస్ అరుణ్, బూర్ల రాజేష్ వ్యవహరిస్తున్నారు. ఈ శిక్షణలో 78 మంది ఎన్యూమరేటర్స్, 12 మంది సూపర్వైజర్లు గాను ఉన్నారని ఏఎస్ఓ తెలిపారు. తర్వాత భవనాలకి ఏ విధంగా నెంబర్లు ఇచ్చుకోవాలి, ఏమిటి, తర్వాత గణన గృహం అంటే ఏమేమి ఉండాలి, వాటికి సంబంధించినటువంటి మొత్తం కూడా చూసాం. మనం ఒకసారి భవనం అంటే ఏమేమి ఉండాలి మేడం? 4 గోడలు పైన పైకి. ఓకే. కుటుంబం అని అంటే మనం దేని ప్రామాణికంగా తీసుకోవాలి? కామన్ కిచెన్ కామన్ గా తీసుకుని ఆ కిచెన్ లో ఉండేటటువంటి ఆహారాన్ని ఎవరైతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఎవరైతే తింటున్నారో అది మొత్తం కూడా ఒక కుటుంబం కిందకే వస్తుంది. ఒకవేళ బయట నుండి తెచ్చుకున్నట్లయితే వాళ్ళు సపరేట్ కుటుంబం కిందకి అయిపోతారు. వాళ్ళు దాని కుటుంబం. బంధుత్వం లేనటువంటి వ్యక్తులు ఒకే కుటుంబాన్ని కనుక ఉపయోగిస్తున్నట్లయితే దాన్ని మనం ఏమన్నా ఒకే కిచెన్ కనుక ఉపయోగిస్తూ ఉంటాం. అటువంటి వాళ్ళని మాత్రం ఏమంటారు? సంస్థాగత కుటుంబం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంటర్మీడియట్ ఫలితాల్లో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ప్రభంజనం. మొదటి స్థానం సాధించిన విద్యార్థులను అభినందించిన డీన్ మోహన్ రావు. ద్విచక్ర వాహనం నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలి. బాపట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు. ఈ నెల 16వ తేదీ నుండి నో హెల్మెట్ నో పెట్రోల్ కార్యక్రమం ఖచ్చితంగా అమలు జరుగుతుంది. ఎస్ఐ మర్రి వెంకట శివకుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.